గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, వచ్చిన ప్రజలందరికీ, ఈరోజు పార్టీలో చేరిన అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద తెలుగుదేశం పార్టీ, విచ్ మీన్స్ టోటల్ డెవలప్మెంట్ పార్టీ. అందరినీ కలుపుకొని పోయే పార్టీ, అందరికీ అభివృద్ధి చేసే పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో కలిసి ముగ్గురు అందరు కూటమిగా చేరి ఈరోజు పోటీ చేస్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి మీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే, అదేవిధంగా మా నాన్నగారికి ఓటేసి ఎంపీగా గెలిపించుకుంటే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు నలుగురుంటారు పనిచేసేదానికి. ఇదంతా సింగిల్ లైన్, సింగిల్ ఫార్ములాలో పోతుంది, కింద నుంచి పై దాకా. మీకు ఏమేమి కావాలనో పైన నుంచి అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకురావాలన్నా, ఏమైనా తీసుకురావాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. మధ్యలో చైన్ ఎక్కడైనా బ్రేక్ అయినా మీకు కష్టం. అందుకని ఈ నలుగురికి మీరు మైండ్లో పెట్టుకొని నలుగురు పనిచేయాలి. దీంతో మళ్ళీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు చేరున్నారు, ఎక్స్ట్రా బూస్ట్ ఇచ్చేదానికి, పవర్ స్టార్ పవర్ ఇచ్చేదానికి పవన్ కళ్యాణ్ గారు చేరున్నారు. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఐదుగురికి మీరు ఎట్టయినా కష్టపడి పనిచేసి ఈ ఐదుగురు ఒకే సింగిల్ లైన్లో ఉండాలి, సింగిల్ ట్రాక్లో ఉండాలి. దానికోసం మీరందరూ కష్టపడి ఈ మూడు పార్టీలు కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి మే 13వ తేదీ వరకు నిద్రపోకూడదు, పక్కన వాళ్ళని నిద్ర పోనిచ్చకూడదు. ఓటింగ్ అయిపోయిన దాకా మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ 1% కూడా తగ్గకూడదు. పక్కన ఎక్కడి నుంచో వచ్చారు, ఏ నుంచో వచ్చారు, అందరు పోయినారు కాదు. మీరంతా కష్టపడి పనిచేయాలి. ఆ రోజు దాకా నిద్రపోకూడదు, ఎక్కడ తగ్గకూడదు. జూన్ 4వ తేదీ విచిత్రం జరగబోతుంది. ఈ ఐదుగురు గెలవబోతున్నారు. అదంతా మీ చేతుల్లో ఉంది. యువకులు అట్టుపోయారు, నాకు వినపట్టం లేదు, నాకు సౌండ్ వినపట్టం లేదు, సరిపోదు, వినిపోయినట్టున్నారు యువకులు, సరిపోతుంది. ఇదే ఉత్సాహం ఇంకో 40 రోజులు పెట్టుకోండి. తర్వాత మీకు ఫలితం జూన్ 4వ తేదీ వస్తుంది. థ్యాంక్ యూ.